ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఒక్కసారి దీపావళి అంటే ఏంటి క్లుప్తంగా తెలియజేస్తారా గురుగారు? ఏ విధంగా జరుపుకోవాలి, ఎలా చేయాలి? ఒక్కొక్కరు ఒక్కో సాంప్రదాయాన్ని తెలుపుతూ ఉంటారు కదా, ఏంటి అసలు దీపావళి అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధా సురసౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. శ్రీమాత్రే నమః. దీపావళి ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట, అంటే సౌత్ నార్త్ తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో జరుపుకునే పండుగ దీపావళి. మనం సౌత్లో సంక్రాంతి ఎక్కువ గ్రాండ్గా చేసుకుంటాం, కానీ నార్త్లో చెయ్యరు. సో నార్త్లో కొన్ని పండుగలు గ్రాండ్గా చేస్తారు, సౌత్లో ఎక్కువగా చెయ్యరు. యావత్ ప్రపంచమంతా కూడా హిందువులందరూ కూడా చేసుకునేటువంటి పండుగలు రెండు, ప్రధానమైన పండుగలు రెండు, దసరా, దీపావళి. ఇవి ఎక్కడ కూడా మార్పేముండవు, ఎక్కడైనా ఇవి చేసుకుంటూనే ఉంటారు తప్పకుండా. అయితే దీపావళి పండుగ అనేసరికి కొంతమందికి ఏంటంటే ఇది కేవలం టపాసులు కాల్చే పండుగ అని మాత్రమే అనుకుంటారు. ఎందుకోసం అంటే మన బ్రెయిన్, మన యొక్క నాలెడ్జ్ అక్కడి వరకే లిమిట్ అయ్యి ఉంటుంది. మనం ఏం కొత్తగా తెలుసుకోవడానికి ట్రై చేయం. మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తే అన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఏం తెలుసుకోకుండా ఆ దీపావళి అనేసరికి టపాసులు కాల్చారు. ఎందుకోసం అంటే మనం చిన్నప్పుడు టపాసులు కాల్చాం కాబట్టి. దీపావళి పండుగ అంటే ఇది కాంతుల పండుగ, వెలుగులు చిమ్మేటువంటి పండుగ, సెలబ్రేషన్ చేసుకునేటువంటి పండుగ. చాలామంది దీపావళి అనేసరికి ఒక ఆలోచన వస్తుంది, ఏంటంటే రాముల వారు దసరా అంటే ఆ సమయం లోపల ఎవరినైతే రావణాసురుణ్ణి చంపాడు, వధించారు కాబట్టి దసరా తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఇండియాకి రావడానికి 12 రోజులు పట్టింది. ఆ 12 రోజుల తర్వాత అయోధ్యకి ఎంటర్ అయ్యారు, అప్పుడు దీపావళి చేసుకున్నారు. కాబట్టి ఇది దీపావళి పండుగ అక్కడికి స్టార్ట్ అయింది అనుకుంటారు. అది కూడా రాంగే. రాముల వారు వచ్చింది కరెక్టే, వాళ్ళు దీపావళి చేసుకుంది కరెక్టే. కాకపోతే అక్కడ దీపావళి పండుగ ఉంది కాబట్టి దీపావళి చేసుకున్నారు. అందులోపల రాముల వారు వచ్చినటువంటి ఆనందం ఒకటి దాంట్లో యాడ్ ఆన్ అయ్యింది. అయితే అనాది ఆద్యంతమైనటువంటి ఈ యొక్క విశ్వమైనటువంటి ప్రపంచం లోపల మొట్టమొదటిగా మనకు వచ్చిన పండుగ ఏమిటంటే దీపావళి. పండుగల్లో మొట్టమొదటి పండుగ దీపావళి. దీపావళి ఎందుకు మొట్టమొదటి పండుగ, అందరూ ఎందుకు చేయగలుగుతున్నారు అంటే అర్థం ఏమిటంటే, పూర్వకాలము దేవతలకి అలక్ష్మి అనేది వచ్చింది. దూర్వాస మహర్షి శాపం పెడతాడు. అంటే ఇంద్రుడికి అమ్మవారి యొక్క పూలమాలను తీసుకొచ్చి ఇస్తే ఇంద్రుడు ఏం చేశాడు అంటే ఆ పూలమాలని నమస్కరించాడు, తాను వేసుకొని తర్వాత తీసి తన ఐరావతానికి వేశాడు. ఐరావతం ఏం చేసింది, ఆ పువ్వుల్ని తీసి కిందికి విసిరిగొట్టింది. ఈ పరిణామాన్ని మొత్తం చూసినటువంటి దూర్వాస మహర్షి కోపముతో, ఏ లక్ష్మినైతే మీరు చూసుకొని ఇంత విర్రవిగుతున్నారో మీకు ఆ లక్ష్మి అనుగ్రహం లేకపోవును గాక, మీకు అలక్ష్మి అగును గాక అని శాపం పెట్టాడు. దానివల్ల శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండేటువంటి ఆ మహాలక్ష్మీదేవి అంతర్ధానమైపోతుంది. అంతర్ధానమైపోయి ఆ మహాలక్ష్మి మణిద్వీపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకోసం? ఋషిశాపం కాబట్టి. ఋషిశాపం ఏదైనా ఫలించాల్సిందే. అది కూడా ఏంటంటే లోక కళ్యాణం గురించి జరిగింది. అప్పుడు అలక్ష్మి అని అనేసరికి ఏం చేయాలి, లక్ష్మీదేవి లేదు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలని చెప్పి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళతారు, బ్రహ్మాది దేవతలందరూ కూడా కలిసి. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా కలిసి అమ్మవారిని ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు ఏం చెప్తుంది అంటే, పాల సముద్రాన్ని చిలకండి అని చెప్పి ఆకాశవాణి నుంచి అనుజ్ఞ వస్తుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలు అందరూ కూడా వచ్చి, దేవతలందరూ కూడా వచ్చి ఇది క్షీరసాగర మథనం చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు రాక్షసులు కూడా ఇందులోపల తోడవుతారు, భాగస్వాములు అవుతారు. ఎందుకోసమంటే క్షీరసాగరములో మంధర అనేటువంటి పర్వతాన్ని వేసి వాసుకి అనేటువంటి సర్పమును పెట్టి చిలుకుతారు. ఆ మందర పర్వతం మునగకుండా ఉండడానికి శ్రీ మహావిష్ణువే కూర్మావతారాన్ని ఎత్తి మందర పర్వతాన్ని కింద నుంచి పట్టుకుంటారు. అప్పుడు దేవతలేమో తోక వైపు, రాక్షసులేమో తలవైపు ఉంటారు.
వీళ్ళు చిలకగా దాంట్లో నుంచి మనకి సురభి కామధేనువు, తర్వాత సుర అంటే ఏదైతే తాటికల్లు నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని సుర అంటారు. ఈతకల్లు, తాటికల్లు, కొబ్బరి చెట్టు, వీటి నుంచి వచ్చేటువంటి దాన్ని సుర అంటారు. సో ఆల్కహాల్ కూడా వస్తుంది. ఆల్కహాల్ వచ్చిన తర్వాతనే అక్కడ తాటి చెట్టు నుంచి ఆల్కహాల్ వచ్చింది కాబట్టి తాటి వృక్షాన్ని కూడా సౌభాగ్య వస్తువుల్లో ఒక వస్తువుగా భావిస్తారు, తాటి చెట్టును కూడా. తర్వాత వచ్చేది అమృతం. ఇందులోపలనే గంధర్వులు, అప్సరసలు అందరూ వస్తారు. చంద్రుడు కూడా ఇందులో నుంచే పుట్టాడు. తర్వాత పుట్టినది శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. ఆ తర్వాత వచ్చినటువంటిది ధన్వంతరి. అమృతాన్ని చేతిలో తీసుకొని ధన్వంతరి పరమాత్ముడు ఆవిర్భవిస్తాడు. అది ఆవిర్భవించినటువంటి రోజే ధనత్రయోదశి. ఆ త్రయోదశి రోజు వాళ్ళకి అమృతం దొరికింది కాబట్టి, త్రయోదశి రోజు సింహలగ్నము లోపల అమృతం దొరికింది కాబట్టి, అమృతాన్ని వాళ్ళు ఆస్వాదించారు కాబట్టి దేవతలకి ఆనందం కలిగింది. దేవతలకు ఆనందం కలిగిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు ఏదైతే సెలబ్రేషన్ చేసుకున్నారో ఆ సెలబ్రేషన్ డేనే దీపావళి. అప్పుడు దేవతలందరూ కూడా కాంతులు విరజిమ్ముతూ ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఆ అమ్మవారికి ఈ యొక్క కాంతులు వాళ్ళందరూ నివేదన చేశారు, సెలబ్రేషన్ చేశారు, తారాజువ్వలు వేసి సెలబ్రేషన్ చేశారు. సో మాకు ఈ రోజుటికి మా జీవితం లోపలికి నిజమైన ప్రకాశం వచ్చింది, అంటే మాకు అమృతత్వ సిద్ధి కలిగింది కాబట్టి అమ్మ నీ అనుగ్రహం వల్ల కలిగిందని అప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. సో దీపావళి కారణం అదొకటి. రెండవ కారణం ఇంకోటి ఏమిటంటే, దీపావళి అనేటువంటిది ఏంటంటే ఎవరికైతే లక్ష్మి పోతుందో, లక్ష్మి పోతుంది అంటే అలక్ష్మి జీవితం లోపల జ్యేష్ఠాలక్ష్మి ఉంటుంది. చాలా మంది ఇంట్లో జ్యేష్ఠాలక్ష్మి ఉంటుంది. డబ్బులు ఉండవు, ఏ అవసరం తీరుద్దామన్నా ప్రతి దానికి డబ్బుల గురించి చూడాల్సిందే. జీవితాలు మొత్తము త్యాగం చేసేస్తారు, జీవితాలు కుదవబెట్టేస్తారు. ఏంది నెల జీతం గురించని ఎన్ని చివాట్లు పడతారు మనం చూస్తూనే ఉంటాం. బస్సు బోర్డింగ్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం రోజుకి వాళ్ళకి 1000-2000 శాలరీ వస్తుంది రోజుకి. ఆ ఒక్క రోజు 2000-3000 గురించి జీవితాన్ని పణంగా పెట్టి బస్సుల్లో, ట్రైనుల్లో మనం చూస్తూ ఉంటాం. ఫుడ్ బోర్డింగ్ చేసి వెళ్తూ ఉంటారు. లైఫ్ చేతిలో ఉండదు, హడావిడిగా పరిగెడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకు ఇదంతా? డబ్బు కోసం. జీవితం ముందుకెళ్ళాలంటే డబ్బు కావాలి. ఇది కలికాలం. కలి సృష్టించింది ఏంటంటే ధనం. ఈ ధనము మునుపు ఏ యుగంలో లేదు. కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ ధనం అనేది లేదు. ఈ కలియుగంలో వచ్చిందే ధనం. కలి సృష్టించిందే ధనం. సో కలి ఏదైతే సృష్టించాడో అదే ధనం. కలి యొక్క నెక్స్ట్ సృష్టి ఏంటో తెలుసా? బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ. రేపు ఫ్యూచర్లో ఒక యుద్ధం ఏదైనా జరిగిందంటే అది క్రిప్టో కరెన్సీ వల్లనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు క్రిప్టో ఏ దేశం అయితే క్రిప్టోని యాక్సెప్ట్ చేసిందో ఆ దేశాలు విపరీతమైన ధనాన్ని పోగు చేసుకుంటున్నాయి. మీరు అది చూస్తే మీకు తెలుస్తుంది. 2008కి బిఫోర్ దుబాయ్ అనేటువంటి కంట్రీ పెద్దగా ఫేమస్ కాదు. ఎప్పుడైతే క్రిప్టో స్టార్ట్ అయిందో, బిట్కాయిన్ స్టార్ట్ అయిందో, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు బిట్కాయిన్. దెన్ 2008 నుంచి ఇప్పటికి కనుక చూస్తే 20 ఏళ్లలో మొత్తం దుబాయ్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. మీరు దుబాయ్కి వెళ్ళిపోండి ఇండియా నుంచి, అక్కడ వెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, క్రిప్టో కరెన్సీ మీరు ట్రేడింగ్ చేయొచ్చు, అక్కడ సంపాదించుకోవచ్చు. అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి మీరు ఒక 100 కోట్లు సంపాదించుకొని ఆ 100 కోట్లు డైరెక్ట్గా ఇండియాకి మీరు తెచ్చుకోవచ్చు, వితౌట్ ఆ కంట్రీకి ట్యాక్స్ కట్టకుండా తెచ్చుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే నిజాయితీగా భారతదేశంలో ఉండి సంపాదించుకునే వాడికి పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. వాడిని యూస్ అనుకుంటాడు, నేను కూడా అక్కడ పోయి సంపాదించుకుంటూ అయిపోతుంది కదా. అంటే కష్టపడేటువంటి వాడు ఫ్యూచర్లో ఏంటంటే బాధపడతాడు, నేను ఈ కష్టపడి వేస్ట్, క్రైమ్ చేస్తేనే కరెక్ట్ అన్న ఆలోచన ఇప్పటికే వచ్చేసింది గురువు గారు కొంతవరకు. సో క్రైమ్ చేయడం కరెక్ట్ అన్న భావనకు వస్తారు. అదే కలి ప్రభావం. ఆ కలి ప్రభావం మన మీద పడకూడదు. మనకి నిజమైన లక్ష్మీ అనుగ్రహం సిద్ధించాలి. ధనం లక్ష్మీ అనుగ్రహం అనుకుంటారు అందరూ. ధనము లక్ష్మీ అనుగ్రహమే. ధనం అంటే ఏమిటి అంటే మనల్ని ఆనందపరిచేది, మన యొక్క జీవితంలో ఆరోగ్యాన్ని సుస్థిరపరిచేది, మన కుటుంబాన్ని సుస్థిరపరిచేది, అది ధనం. మనల్ని అలజడిపరిచేది, మనకి అనారోగ్యాన్ని ఇచ్చేది, మనల్ని సుఖాల వైపు పంపించేది అది ధనం కాదు. అది ధనం కాదు. మనకి ఏదైతే జ్ఞానము మోక్షము సిద్ధింపజేస్తుందో అది మనకు ధనం. మిగతాది ఏది కూడా ధనం కింద లెక్క రాదు. అది లక్ష్మీ అనుగ్రహం కింద అసలు రాదు. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు దైవధ్యానం ఉంది, మీకు దైవ భక్తి ఉంది, ప్రశాంతమైన మనస్తత్వం ఉంది, ఇంట్లో ప్రశాంతత ఉంది, గొడవలు లేవు, కుటుంబ కలహాలు లేవు,
మీ పనివాడు మీకు చెప్పినట్టు వింటున్నాడు, మీకు కంటిన్యూగా ధర్మ ప్రకారంగా ధర్మబద్ధంగా చక్కగా మీకు మంచి లాభాలు వస్తున్నాయి, మిమ్మల్ని ఎవరు మోసం చేయట్లేదు, మీరు ఎక్కడ మోసపోవట్లేదు, రాత్రి హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారు అంటే మీకు లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టే. మీకు ఎంత సంపద ఉందని కాదు, లక్ష్మీ అనుగ్రహం అంటే ఇదే. పిల్లలు ఆరోగ్యంగా ఉండడం, భార్య ఆరోగ్యంగా ఉండడం, భర్త ఆరోగ్యంగా ఉండడం, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండడము, ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినడం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడము, వాళ్ళు అనువంశికంగా వస్తున్న ఆచారాలను పాటించడము, తమ తాతని తండ్రిని గౌరవించడము, వాళ్ళకి వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకోవడము, ఇదే నిజమైన ధనం, ఇదే నిజమైన సిరి, ఇదే లక్ష్మీ అనుగ్రహం. ఇది లేదనుకో అది లక్ష్మీ అనుగ్రహం కాదు. కేవలం సంపద ఉందంటే సంపద ఉంది అని మాత్రం, కానీ ఇవేవి లేకపోతే అది కాదు. నేను చూస్తున్నాను, ఎంతోమంది చూస్తున్నాను. ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఆయన వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఆయన జీవితం వేరు, ఆయన భార్య జీవితం వేరు. ఆయన కళ్ళ ముందే ఆయన భార్య కారెక్కేసి పబ్బుకి వెళ్తుంది, ఆయన ఇంట్లో కూర్చొని పూజలు చేసుకుంటున్నాడు. ఏం ప్రయోజనం? అటు పబ్బులో ఆమె తిరుగుతూ ఉంది, ఆమె పబ్బులు గిబ్బులు అన్నీ తిరుగుతూ ఉంటుంది, ఈయనేమో ఇక్కడ చేస్తున్నారు. అండర్స్టాండింగ్ ఏం లేదు. వాళ్ళ ఆస్తుల పర్పస్ ఆమె అంతే, ఆస్తులు ఆమె పేరు మీద పెట్టాడు కాబట్టి ఆమెను ఏం అనడు. సో అక్కడ లక్ష్మీ కటాక్షం లేనట్టు కాదు, అది లక్ష్మీ కటాక్షం కాదు. డబ్బు ఉంది, వీళ్ళు ఫినాన్షియల్ గా బాగున్నారు అని బయట చూపించుకోవడానికి తప్ప వాళ్ళకి ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ లేదు. గుడిసెలో ఉన్నా సరే నువ్వు కడుపు నిండా అన్నం తింటున్నావు, ప్రశాంతంగా పడుకుంటున్నావు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది, వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టే. వాళ్ళకి ఎప్పుడో ఒకరోజు వాళ్ళకి సంపద వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ధన్యవాదాలు గురువు గారు, విలువైన సమయాన్ని కేటాయించారు, చాలా విలువైన సమాచారం కూడా అందించారు. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.